సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు నమస్కరించుకుంటూ మానవ జీవన పరమార్థమైనటువంటి పరమాత్మ ప్రాప్తి అనే ప్రక్రియలో సద్గురుతో రుణానుబంధం కలిగి ఉన్న సద్భక్తుల జీవితంలో అంటే సద్గురువు ఉద్ధరింపవలసినటువంటి భక్తుల జీవితంలో బాబా మాటల్లో చెప్పాలంటే ఆ భగవంతుడు అప్పగించిన పైసలుగా చెప్పుకోవచ్చు. వారు పరిపూర్ణ పారమార్థిక పదోన్ముఖులుగా యోగ్యత రుణం ఆసన్నం కాగానే అందుకు దోహదం చేసే ఘటనలను సద్గురువు తమ సంకల్పానుసారం ఘటింపజేస్తూ కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క సద్భక్తుని జీవితంలో సద్గురువు సంకల్పానుసారం ఘటించే ఆ ఘటనలు ప్రాపంచిక దృష్టిలో అతి దుఃఖపూరితమైనవి అయినప్పటికీ పారమార్థిక దృష్ట్యా అత్యంత సుఖకారకాలైనవిగా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఘటనలు అత్యున్నతమైన అద్వితీయమైన బ్రహ్మానందాన్ని భగవద్దానందాన్ని పొందే పారమార్థిక మార్గంలో పురోగతిని శీఘ్రతరం చేసే ప్రేరేపకాలు అవుతాయి. ఒక విధంగా సద్గురువు అదృశ్య రూపంలో ఘటింపజేసే ఆ ఘటనలు పారమార్థిక పదోన్ముఖులుగా చేసి సద్గురువు సదృశ్య రూపాలకి శరణు పొందేందుకు కారణభూతమవుతాయని చెప్పుకోవచ్చు. రామాయణంలో వాల్మీకి శ్రీరాముడు చెట్టుచాటు నుంచి వధించిన ఘటనలో అద్భుతమైన ఈ సత్యమే మనకు బోధపడుతుంది. మితిమీరిన అహంకారంతో విషయంలో